సిబిఐ ఏం చెప్పింది, దర్యాప్తు అయిపోయిందని చెప్పింది. ఇంకేమైనా విచారించమంటే ఏం విచారించండి మీరే చెప్పండి అంటుంది అది. అంటే దర్యాప్తు వరకు క్లోజ్ అయిపోయినట్ట అంతే కదా. ఇప్పుడు అంటే అంతిమ కుట్రదారులు ఎవరైనా తేలిందా? అదే కదా. ఇప్పుడు దాంట్లో సమస్య ఏంటి, సిబిఐ విచారణ రాకపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉండుంటే గనక వీళ్ళు మళ్ళీ జగన్ పేరు పెట్టడం ఏదో చేసి ఉండేవాళ్ళు. సిబిఐ విచారణలో దొంగది పెట్టడానికి వర్కౌట్ కాల. ఇప్పుడు దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్షీట్ వేశారు, వాదోపవాదాలు పూర్తయిపోయినాయి, జడ్జిమెంట్ ఇచ్చేశారు, జగన్ శిక్ష అనుభవిస్తున్నాడు యాజ్ ఫర్ మీడియా. అంతేనా? అంతే కదా, మీడియా శిక్షించేసింది కూడా కదా అతన్ని. అంటే ఆయనే చంపించినట్టు ఇంకంతే. వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా, శిక్షించేశారు కదా. భారతీయ పార్టీని తీసుకోబోతుంది అని ఇల్లే కదా రాసింది. భారతీయనా లేకపోతే అడెవడో పెట్టాడు, ఆయన పేరేంటి, ఈళ్ళ పార్టీలో గొడవలు పడిపోతున్నారు, మిథున్ రెడ్డి కావాలంటున్నాడు, పెద్దిరెడ్డి, ఇట్లా కూడా రాసేసిన వాళ్ళు ఉన్నారు. అది నిన్న ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు ఏది 10th క్లాస్ తప్పినోడు కూడా తీసుకొచ్చేసి యూట్యూబ్ అని జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా, ఎనలిస్టులు అని చెప్పుకుంటా వెర్రి వీడియోలు చేస్తుంటే నిజంగానే బూతులే తిట్టించుకోవాలి. ఒకప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకునేటప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏదో వాళ్ళంతటా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనల్ని గుర్తించి గౌరవిస్తే గానీ